గోపాల్ బండ్ 18వ శతాబ్దంలో అప్పటి బెంగాల్ మహారాజు రాజా కృష్ణచంద్ర ఆస్థాన విద్వాంసుడు. ఆయన చాలా తెలివైనవాడు. ఏ సమస్యను ఇట్టే పరిష్కరించేవాడు. మన తెనాలి రామకృష్ణ లాంటివాడు. ఆయన కథల్లో దురదృష్టవంతుడు మొహం కథ చాలా పాపులర్. ఆ కథ చెప్పుకుందాం. ఒకసారి మహారాజు తన మనవడు పుట్టినరోజు వేడుకలు జరిపారు. తోటి రాజులు, సామంతులు, ఆస్థాన విద్వాంసులు, సామాన్యులు ఇలా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. రాత్రికి విందు బాగా జరిగింది. బాగా లేట్ అయిపోయింది. దాంతో చాలా మంది ఇళ్లకు తిరిగి వెళ్ళలేక అక్కడక్కడే పడుకున్నారు. ఆయన ఆస్థాన విద్వాంసుడు గోపాల్ బండ్ కూడా రాజభవనంలోని అతిథి గృహంలోనే రాత్రి బస చేశారు. ఉదయం లేవగానే మహారాజు తోటలో నడుస్తున్నాడు. అక్కడే ఉన్న గోపాల్ ముందుగా లేచి శుభోదయం మహారాజా అన్నాడు. మహారాజు చాలా సంతోషపడి తిరిగి శుభోదయం చెప్పి, నిద్ర బాగా పట్టిందా గోపాల్ అని ముందుకు వెళ్ళాడు. కొద్దిసేపటి తరువాత రాజుకు క్షవరం చేయటానికి ఆస్థానమంగళ వచ్చాడు. మహారాజుకు క్షవరం చేస్తున్నప్పుడు క్షురకుడు ప్రమాదవశాత్తు మహారాజు చెంపపై చిన్న ఘాటు పెట్టాడు. మహారాజు ఖచ్చితంగా తనని కఠినంగా శిక్షిస్తాడని క్షురకుడు భయపడ్డాడు. వెంటనే దీని నుంచి తప్పించుకునేందుకు ఒక ఆలోచన చేశాడు. మహారాజా, నేను చాలా సంవత్సరాలుగా మీకు క్షవరం చేస్తున్నాను, కానీ ఇంతకు ముందెన్నడూ మీకు చిన్న గాయం కూడా కాలేదు. ఈ దుర్ఘటనకు కారణం మీరు పొద్దున్నే చూసిన ఓ దురదృష్టవంతుడు ముఖం అయ్యుంటుందని అన్నాడు. మహారాజు వెంటనే ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి తనకు శుభోదయం చెప్పిన గోపాల్ బండ్ను గ్రహించి వెంటనే పిలిపించాడు. గోపాల్, నువ్వు దురదృష్టవంతుడివి. రోజు నీ మొహం చూసిన వారందరికీ ఎన్ని సమస్యలు వస్తున్నాయో, ఇక నుంచి ఎవరికి అలాంటి సమస్యలు రాకుండా నీకు మరణ శిక్ష విధిస్తున్నాను అని మహారాజు ప్రకటించాడు. అయితే గోపాల్ చాలా తెలివైనవాడు. చాలా ప్రశాంతంగా చూస్తూ, రాజా, మీరు చెప్పింది నిజమే. దురదృష్టవంతుల మొహం చూడకూడదు. వారికి ఉరిశిక్ష వేయాలి. అయితే నాదో చిన్న సందేహం. అది చనిపోయే ముందు మీరు తీర్చాలి. నాకు న్యాయం చేయాలి అన్నాడు. రాజు, మరణించేవాడి చివరి కోరిక తీర్చడం రాజుగా నా బాధ్యత. నీ సందేహం ఏమిటో చెప్పు అన్నాడు. మహారాజా, మీరు ఉదయం నా ముఖాన్ని మొదటిసారి చూసినప్పుడు మీ చెంపపై ఒక చిన్న గాయం మాత్రమే అయ్యింది. కానీ నేను కూడా ఈ రోజు ఉదయం మొదటగా మీ ముఖాన్ని చూశాను. నాకు ఏకంగా మరణశిక్షే విధించబడింది. ఎవరి ముఖం దురదృష్టకరమో చెప్పండి, న్యాయం చేయండి అన్నాడు. మహారాజు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. విషయం అర్థమైంది. వెంటనే తన మూర్ఖత్వాన్ని గ్రహించి తన ఆజ్ఞను ఉపసంహరించుకున్నాడు. అంతేకాదు, తన కళ్ళు తెరిపించినందుకు గోపాల్కు తెలివికి ప్రతిఫలంగా బహుమతులు ఇచ్చి సన్మానం చేశాడు. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.